హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆస్పరాగస్ గురించి తెలుసుకోబోతున్నాము. ఆ పచ్చడి కర్రీ ఎలా చేయాలో నేను చెప్తానండి. ఇదిగోండి, వీటిని ఆస్పరాగస్ అంటారు. ఈ మామూలుగా చాట్ చేసుకుని కూడా తినేస్తారు, రెస్టారెంట్లో అట్లా ఇస్తూ ఉంటారు. అదేంటంటే ఇప్పుడు మనం ఇండియన్ స్టైల్లో ఎలా చేసుకోవాలి పచ్చడి అనేది, కర్రీ ఎలా చేయాలనేది ఫ్రై లాగా చేస్తే చాలా బాగుంటుందండి. అవి రెండు నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. వీటికి ఏం కావాలంటే మిర్చి, వెల్లుల్లిపాయి, 2 టమాటాస్, ఇవన్నీ కలిపి నేను చేసేది చూపిస్తానండి. ఇది చెట్టు కింద వైపు మొదల్లాగా ఉంది కదా, ఇది మొదలండి. ఇది కొంచెం ముదురుగా ఉంటుంది, ఈ పైన నుంచి కొంచెం లేతగా ఉంటుంది అనమాట. ఇది ఇప్పుడు నేను ఇక్కడ దాకా కట్ చేసేసుకుంటాను. ఇదేమో చట్నీ చేస్తాను, ఇదేమో ఫ్రై చేస్తాను అనమాట. ఇది మనం ఇలా కట్ చేసుకుంటే ఇక్కడ తీసేస్తే ఇది బాగుంటుంది, లేతగా ఉంది. ఇలా ఉన్నది పచ్చట్లో వేసేసుకోవచ్చు. ఇది సన్నగా కట్ చేసేసుకొని, ఇదిగోండి కట్ చేసుకున్న 3 టమాటాలు, మిర్చి, కట్ చేసుకున్న ఆస్పరాగస్ స్టెమ్స్ అండి ఇవన్నీ, జీలకర్ర, మినపప్పు, కొంచెం చింతపండు, ఒక 3 వెల్లుల్లి. ఇప్పుడు నేను ఇది స్టార్ట్ చేస్తానండి. ఎలా చేయాలో స్టవ్ వెలిగించుకొని స్టవ్ ఆన్ చేసి మినపప్పు వేగిన తర్వాత మిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ముక్కలు వేసేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి, మగ్గిపోతుంది. ఇప్పుడు ఇది మగ్గుతున్నాయి కదండి, ఈలోపు ఇది కట్ చేస్తున్నాను నేను. ఇది సన్నగా బీన్స్ లాగా కట్ చేసేసుకోవడమే అనమాట. ఇదిగోండి ఇలా చిన్న చిన్న. ఈలోపు మధ్యలో ఇది ఒకసారి చూసుకుంటే మగ్గిందో లేదో తెలుస్తుందండి. ఇంకా కొంచెం మగ్గాలి. కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు టమాటా వేస్తాను అనమాట. కొంచెం అడుగు కదండి, కొంచెం స్టెమ్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, కొంచెం మగ్గడానికి టైం పడుతుంది అనమాట. అలా మూత పెట్టేసాను. ఇప్పుడు ఇలా అన్నీ కట్ చేసుకున్నాం కదండి, నేను ఈ చివరిది ఇలా ఉంచేసాను అనమాట. ఈ లేతగా ఉంది కదా, ఊరికే మగ్గిపోతుంది అనమాట, తొందరగా కుక్ అయిపోతుంది. అందువల్ల అవి ఉంచేసాను అనమాట. ఇదిగంటే ఇలా ఇప్పుడు ఇది మగ్గిందండి. వెల్లుల్లిపాయ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు కొంచెం చింతపండు, ఒక రెబ్బ వేస్తున్నాను. టమాటాలు కూడా వేసేయాలి. ఇప్పుడు వేసేస్తాను. ఈలోపు వీటిని ఫ్రై చేసుకుందామండి. ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ముక్కలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కలిపి మూత పెట్టేసుకోవడమేనండి. ఇప్పుడు బాగా మగ్గిపోయాయండి. ఇవి లేతగా ఉన్నాయి కదా, ఊరికే తొందరగానే మగ్గిపోతాయి, ఎక్కువసేపు ఏం అవసరం లేదు. మగ్గిపోయింది. ఇప్పుడు నేను దీంట్లోకి కరివేపాకు కారపొడి అండి, ఇది కొద్దిగా వేస్తున్నాను. ఇంక ఒట్టి కారం వేయను అనమాట, ఇది వేస్తాను. ఇది చేస్తే చాలా బాగుంటుంది. ఇంకేం అవసరం లేదు, అన్నీ వేస్తాం కదా మనం ఇందాక. ఇప్పుడు ఇది వేసేసి ఆపేసుకోవడం స్టవ్, ఆ వేడికి మగ్గిపోతుంది.
కలిపేసాం కదండి, మగ్గిపోయింది పూర్తిగా. టమాటా కూడా బాగా మెత్తగా అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే. పచ్చడి అంతా నలిగిపోయిందండి, దీంట్లో తీసేసుకుంటున్నాను. మరీ అంత మెత్తగా కలుపుకోకూడదు, ఇలా కొంచెం బరగ్గా ఉంటేనే బాగుంటుంది పచ్చడి. కొంచెం బరగ్గా ఉంటే బాగుంటుంది. ఇంకంతే, రెడీ టు ఈట్. ఇది రోటి పచ్చడిలా ఉంటుంది కదండి, ఇది ఇలా తిన్నా బాగుంటుంది, తాలింపు వేసుకొని తిన్నా కూడా బాగానే ఉంటుంది. అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.